హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ భోగి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 4 అయింది. మా హస్బెండ్ బయట రెడీ చేస్తున్నాడు భోగి మంట వేయడానికి, అన్నీ రెడీగా. ఇంకా నేను పాప ఉందని లోపల కూర్చొని ఉన్నాను, పడుకొని ఉంది బుడ్డిది. సో ఎలా రెడీ చేస్తున్నాడో చూపిస్తాను రండి. ప్రశాంత్ 3:30కి లేసి అన్నీ రెడీ చేసుకున్నాడు. బయట అయితే చాలా చలిగా ఉంది. ఆ చలిలో భోగిమంట ముందు కూర్చుంటే చాలా బాగుండింది. నేనైతే విలేజ్లో ఫెస్టివల్ జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నేను కాసేపు ఉండేసి వెళ్ళి నిద్రపోయాను. నైట్ కూడా పాప వల్ల నిద్ర లేదు, అందుకని కాసేపు నిద్రపోయాను. మేము నిద్రలేసేవరకు 7:30 అయింది. ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకునే వరకు 9:30 టైము. ఇంకా నేను ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయిపోయి మా బుడ్డిదాన్ని రెడీ చేసుకోవాలి. సో లెట్స్ గో. మా బుడ్డిదాన్ని రెడీ చేసి నేను రెడీ అయిపోయే వరకు టైం అయితే 11:30 అయిపోయింది. ఇంకా నేను టిఫిన్ చేయలేదు. ఇప్పుడు కానీ టిఫిన్ చేశానండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ తినలేను, అందుకని ఈ రోజుకి టిఫిన్ స్కిప్ చేసేసాను. ఇంకా నేను రెడీ అయిపోయి దేవుని దర్శనం చేసుకుందామని వెళ్ళాను. యాక్చువల్లీ 11:30 అయిపోయింది కదా, గుడి మూసేశారు నైవేద్యం పెట్టి. కానీ తలుపులు వేసినా కూడా దేవుడు అయితే కనిపిస్తారు లోపల నుంచి. సరే ఒకసారి దర్శనం చేసుకుందామని నేను ప్రశాంత్ రెడీ అయ్యి బుడ్డిదాన్ని నవ్వ దగ్గర పడుకోబెట్టేసి, నిద్రపోతుంది అది, పడుకోబెట్టేసి వచ్చి దర్శనం చేసుకున్నాము. స్మైల్ చెయ్యే. మా బుడ్డిదానికి ఫస్ట్ టైం భోగిపళ్ళు పోస్తున్నారు ఈరోజు. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మా మామయ్య ప్రశాంత్ అయితే ఈవినింగ్కి డెకోర్ ఐటమ్స్ తేడానికి బయటికి వెళ్ళాడు. మా బుడ్డిది అయితే అవ్వతో ఆడుకుంటుంది, చూసేద్దాం రండి. బుడ్డిదాన్ని గుచ్చుకుంటుందని నేను డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకొని లంచ్ అయితే చేసేస్తున్నాము. ప్రశాంత్ వచ్చేసి ఈ రోజు లంచ్కి అయితే దొండకాయ కూర, ఆకుకూర పప్పు, పులిహార ప్రసాదం అండ్ రసము. ప్రశాంత్ నేను అయితే ఇంకా ఫాస్ట్గా లంచ్ చేసేస్తున్నాము. ఇంకా మిద్ది పైకి వెళ్ళి భోగిపల్ల ఫంక్షన్కి డెకార్ అయితే స్టార్ట్ చేసేయాలి కదా. డెకార్ ఐటమ్స్ అయితే మా మామయ్య ప్రశాంత్ వెళ్ళి ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్ చైన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కట్టన్ తీసుకొచ్చారు, డిజైన్ కట్టన్స్. మేము అప్పటికప్పుడు అనుకున్నాం కదా, మాకు డెకార్కి ఇవే దొరికాయి. సరే ఉన్న వాటిల్లోనే మంచిగా చేద్దామని ఇవి తీసుకొచ్చారు. భోగిపల్లి అయితే ఇక్కడ పోద్దాం అనుకుంటున్నాము. ఇంకా ప్రశాంత్ రూమ్ అంతా క్లీన్ చేసేసి కొన్ని ఐటమ్స్ పెట్టేసి చెరుకు గడలు కూడా తీసుకొచ్చాడు, ఒక ట్రెడిషనల్ వైబ్స్ రావాలని. ఇంకా ప్రశాంత్ అన్నీ చేసుకుంటున్నాడు. నేనైతే బుడ్డిదాన్ని ఎత్తుకొని ఉన్నాను. సో ద ఫైనల్ లుక్ ఈస్ దిస్. అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. ఇంకా నేను మా అత్తయ్య వెళ్ళి అందరినీ బొట్టు పెట్టి పిలిచేసి వచ్చాము. ఈవినింగ్ డిన్నర్కి మా అవ్వ, ప్రశాంత్, అత్తయ్య బాగా ఫుల్ బిజీలో ఉన్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారో చూద్దాం రండి. What is it? Tomato rice. నీళ్ళు కావాలా? ఇంకా నేను పాప వెళ్ళి రెడీ అయిపోతూ ఉంటాము. ఫంక్షన్కి టైం అయిపోతుంది. సో లెట్స్ గో. హాయ్ ఆల్, అందరం రెడీ అయిపోయాము. మా ఫ్యామిలీ అంతా వచ్చేసారు. పరిచయం చేస్తాను. మా మమ్మీ, హాయ్, మా పక్కింటి ఆంటీ, మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా అత్త, వాళ్ళ పిల్లలు, మా అక్క, మా బుడ్డిది, అందరం రెడీ అయిపోయాము. సో లెట్స్ స్టార్ట్ ద ఫంక్షన్. పైన ఇంకా అందరం పైకి వెళ్ళిపోతాము. సో లెట్స్ గో. వెళ్ళిపోయారు. నేను ఇంకా పాపకు కావాల్సిన కవర్లు వేసుకొని తీసుకొని వెళ్తున్నాను. ఇంకా నేను ప్రశాంత్ అయితే ఫస్ట్ బుడ్డిదానికి భోగిపళ్ళు పోసేస్తున్నాము. భోగిపళ్ళని తీసుకొని ఒక 3 టైమ్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పి 3 టైమ్స్ అలా పాప మీద పోసాము. నేను ప్రశాంత్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. బుడ్డిదాన్ని అందరూ వచ్చి బ్లెస్ చేశారు పిలిచినందుకు. మా బుడ్డిది కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది, గలబా చేయకుండా. వీఆర్ సో హ్యాపీ ఫర్ దాట్. ఇంకా బుడ్డిదానికి భోగిపళ్ళు అందరూ పోసేసినాక మా మమ్మీ, అత్తయ్య ఇద్దరు దిష్టి తీసేస్తున్నారు పాపకి, దిష్టి అంతా పోవాలని.
ఈరోజు డిన్నర్కి అయితే ఇడ్లీ వడ అండ్ టమాటో రైస్ చేసాము. అన్నీ చాలా బాగా వచ్చాయి. అందరూ బాగున్నాయి అన్నారు. అందరు తినేస్తున్నారు డిన్నర్ అయితే. ఇంకా మా బుడ్డిది అయితే నిద్రకు వచ్చేసింది. ఇంకా నేను ఎదురు పుచ్చుతూ ఉన్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పండి అందరికీ.